హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లాసెట్, టీఎస్ లాసెట్ చాలా మంది అప్లై చేశారు. అలాగే ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చాలా మంది అడుగుతున్నారు. రీసెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా. ఇంత ముందు కూడా నేను 2-3 వీడియోస్ చేశాను. అయినప్పటికీ ఇంటర్మీడియట్ లెవెల్లో అర్థమయ్యే రీతిలో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏంటనేది కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ముందుగా మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏపీ లాసెట్ చూస్తే జూన్ 9వ తారీఖు, టీఎస్ లాసెట్ జూన్ 3వ తారీఖు. సుమారుగా ఒక 1 మంత్ వేసుకుందాము. మీరు ఇప్పుడు కనుక స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా తయారయ్యే అవకాశం ఉంది. అంటే మామూలుగా వెళ్ళి రాసినా సరే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయి. అంటే మన నాలెడ్జ్ని బట్టి బేస్ అయి ఉంటుందండి. ఒకసారి మనం సిలబస్ ఏ విధంగా ఇస్తాడని చూసినట్లయితే ఇక్కడ 5 years లా కోర్స్ వాళ్ళకి ద స్టాండర్డ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్, అంటే 10+2 లెవెల్లో వాళ్ళకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 3 years లా కోర్స్ ద స్టాండర్డ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఆఫ్ డిగ్రీ లెవెల్. సో 3 years వాళ్ళకి డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే సేమ్ సిలబస్ అంతా ఒకటే. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సేమ్ సిలబస్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే May 4తో వితౌట్ లేట్ ఫీజుతో మీరు అప్లై చేసుకోవచ్చండి. ఏపీ కానీ టీఎస్ కానీ రెండు కూడా May 4 ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఫీతో మీరు మే నెల ఎండింగ్ వరకు కూడా మీరు లాసెట్ లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ కి వచ్చేసి 42 మార్క్స్ అనేది రావాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి వచ్చేసి ఏ క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవండి. జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది. 5 వచ్చినా 10 మార్కులు వచ్చినా లేదా 1 మార్క్ వచ్చినా సరే వారు లాసెట్ కి క్వాలిఫై అవుతారు. కానీ 1 మార్క్ వచ్చినప్పుడు ర్యాంక్ ఎంత వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ర్యాంక్ చాలా దూరంలో ఎక్కడో వచ్చేస్తుంది. సీట్ రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే కష్టపడి చదివితేనే మంచి ర్యాంక్స్ వస్తాయనేది గమనించాలి. తర్వాత ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఇక్కడ ఫీ డీటెయిల్స్ అలాగే వివరాలు ఇవ్వడం జరిగింది. వీటిని చూసి మీరు అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ చాలా చేశాను. వీలైతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చేస్తాను. అలాగే ఫస్ట్ స్టెప్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర సిలబస్ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్లో తెలుగు లా students.in అని చెప్పి మన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత టీఎస్ వాళ్ళైతే టీఎస్, ఏపీ వాళ్ళైతే ఏపీ. అయితే ఇద్దరు 2 పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే నేను వేరువేరుగా వాటిని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్స్ లో అయితే ఈ విధంగా క్లియర్ గా ఇవ్వలేదు. నేను మెయిన్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి టీఎస్ లాసెట్ ఒకసారి ఓపెన్ చేద్దాము. మీరైతే టీఎస్ వాళ్ళు ఏపీ వాళ్ళైనా 2 కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ కిందకు వచ్చేసి డౌన్లోడ్ టీఎస్ లాసెట్ సిలబస్ అని ఇక్కడ ఉండడం జరిగింది. దీన్ని కిందకి వచ్చేసినట్లయితే చదివితే ఈ మ్యాటర్ చదవండి. కిందకి వచ్చేసినట్లయితే ఇక్కడ నేను లింక్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. డౌన్లోడ్ టీఎస్ 2024 సిలబస్ అని చెప్పి. అయితే సిలబస్ ఇక్కడ 23 ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 21 అని ఉంటుంది. ఆ ఇయర్లు మీరు చూడకండి, సిలబస్ ఏమీ మారలేదు ఈ సంవత్సరానికి. సో సేమ్ టాపిక్స్ సేమ్ సిలబస్ అయితే ఉంది. ఇది మీరు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోండి. నేను ఫోన్ లో చూసుకుంటాను, ట్యాబ్ లో చూసుకుంటాను కాదు. ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీకు ఒక అవగాహన అయితే వచ్చే అవకాశం ఉంది. పాయింట్అవుట్స్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఇవన్నీ కూడా చేసుకోండి. దీంట్లో అంతా మ్యాటర్ అంతా ఇవ్వడం జరిగింది. ఇది స్టెప్ 1 అండి. ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాసెట్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏపీ కానీ తెలంగాణ సేమ్ ఒకటే కాబట్టి పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్, పార్ట్ సిలో యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా. ఇది 60 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. టోటల్ గా 120 క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పైకి వచ్చేసినట్లయితే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి టాపిక్స్ అన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఏపీ లాసెట్ లోకి వచ్చేసి ఇక్కడ కూడా నేను సిలబస్ అని ఇక్కడ ఉండడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేసి ఈ సిలబస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. కిందకి వచ్చేసినట్లయితే ఇక్కడ లింక్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఒకే ఒక పేపర్ ఉంటుంది. ఇది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉండడం జరిగింది. 2 కూడా చూసుకోండి మీరు. యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా ఇందులో ఏముంటాయి, అలాగే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ లో ఏమిస్తారు, మెంటల్ ఎబిలిటీలో ఏమిస్తారు అని చెప్పి. అయితే సిలబస్ పేపర్స్ స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2లో మనం ఏం చేయాలంటే ఒక బుక్ మనం చూస్ చేసుకోవాలి. ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఉన్నాయో అవన్నీ ఎక్కడ కవర్ అవుతాయి అంటే మన వెబ్సైట్ లోనే హోమ్ లోకి వచ్చేసినట్లయితే తెలుగు లా students.in లో హోమ్ లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ బెస్ట్ బుక్స్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ లాసెట్ అని ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని బుక్స్ వివరాలు మీకు అందించడం జరిగింది. కింద డౌన్ కి వచ్చేసినట్లయితే విజేత కాంపిటీషన్స్ అని చెప్పి 3 years కి 5 years కి ఒకటే బుక్ అండి. ఇందులో ప్రతి టాపిక్ కూడా వాళ్ళు కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బుక్ మనం ఎప్పుడు కొనాలంటే ఎప్పుడైతే 1 month ఉందో, అంటే 1 month కంటే ముందే కొనాలి. ఎందుకంటే బుక్ అనేది చాలా లావుగా ఉంటుంది. దాన్ని చూసేటప్పటికే చాలా మందికి భయం వేస్తుంది. అందుకే నేను సిలబస్ పేపర్ ముందు డౌన్లోడ్ చేసి పెట్టుకోమన్నాను. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోండి. అక్కడే కూర్చొని ఉన్నట్లయితే మీకు టైం సరిపోదు. అలాగే మీరు ఎన్ని చదువుతారో అన్ని గుర్తుండవండి. జస్ట్ ఒక అవగాహన అయితే నాలెడ్జ్
నాలెడ్జ్ పెంచుకోండి. అలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా చూసుకుంటూ వెళ్ళిపోయండి. ఇలా ఎన్ని రోజులు చేస్తారంటే ఒక 20 డేస్ వరకు ఈ పని మీద ఉండండి. ఈ 20 డేస్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద మనం దృష్టి పెట్టాలి. అలాగే మాక్ టెస్ట్ల మీద కూడా మనం దృష్టి పెట్టాలి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అది కూడా మన వెబ్సైట్ లోనే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని చెప్పి మీరు హోమ్ లోకి వెళ్తే కనిపిస్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఈ ప్రాసెస్ లో ఉందాము. ఫస్ట్ సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బుక్ చూస్ చేసుకున్నాము. ఈ లింక్స్ అనేది నేను మన డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు కొనొచ్చు. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. ఏదైతే అది తీసుకోండి. అలాగే 3 years కి 5 years కి ఒకటే బుక్ అండి. ఈ బుక్ లో ఏం కవర్ చేశారంటే లీగల్ ఆప్టిట్యూడ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, మెంటల్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ కవర్ చేశారు. ఇంకొక సెక్షన్ వాళ్ళు వదిలేయడం జరిగింది. ఆ సెక్షన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎన్ని సంవత్సరాలు చూసుకోవాలి లేదా ఎన్ని నెలలు చూసుకోవాలంటే పాస్ట్ 1 year చూసుకోవాలి. అంటే సుమారుగా 8 నెలల నుంచి 10 నెలల వరకు చూసుకోవాలి. ఈ బుక్ లో ఏంటంటే 12 నెలలు లాస్ట్ 12 months వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది. అది విజేత లా ఎంట్రన్స్ బుక్ లో అయితే ఉండదు. ఇందులో మిగిలిన 2 sections కవర్ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కవర్ చేస్తారు, కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం ఉండదు. ఈ బుక్ కొనుక్కుంటే కొనుక్కోండి, లేదా మేము ఆన్లైన్ లో ఫాలో అవుతాము లేదా యూట్యూబ్ లో ఫాలో అవుతామంటే అలా ఫాలో అవ్వండి. లేదా బుక్ కొనుక్కోవాలనుకుంటే బుక్ అయితే తీసుకోండి. ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. దీని మీద క్లిక్ చేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, ఇది తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసాము. అలాగే ఈ బుక్స్ కూడా తీసుకున్నాము. బుక్స్ తీసుకుని అక్కడ పెట్టేయద్దు, జస్ట్ ఫాలో అవ్వండి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా. ఇంకా మాకు మంచి మార్కులు రావాలి, ఇంకా మేము బాగా కష్టపడతాము, ఆ 2 books తో పాటు ఇది కూడా కావాలనుకున్నట్లయితే ఈ బుక్ కూడా మీరు తీసుకోండి. ఇది క్లాట్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఇది వాడతారు. ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సాల్వ్డ్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం ద్వారా కొంచెం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే నేను ఇంకా బాగా కష్టపడాలి, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంక్ రావాలనుకుంటున్నారు, ఈ బుక్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. లేకపోతే ఈ 2 books మీకు సరిపోతాయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి తీసుకోండి. ఇది విజేత లా ఎంట్రన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే నేను బుక్స్ కొనుక్కోలేను, యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతానంటే దానికి సంబంధించి ఒక వీడియో కింద హౌ టు గెట్ గుడ్ ర్యాంక్స్ అని చెప్పి డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ ఇచ్చేస్తాను. 2020లో ఫస్ట్ ర్యాంకర్ వచ్చారు ఆయన, కొన్ని బుక్స్ సజెస్ట్ చేశారు, కొన్ని ఛానల్స్ కూడా సజెస్ట్ చేశారు. అవి కూడా మీరు చూసినట్లయితే బుక్స్ కొనకపోయినా సరే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. మాక్సిమం అయితే తీసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇదండి స్టెప్ 2. కాబట్టి స్టెప్ 1 ఏంటంటే మనం సిలబస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటంటే ఈ బుక్స్ మనం తీసుకొని ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయాలి. ఇది 20 days మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు క్వశ్చన్ పేపర్స్, సాల్వ్డ్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా మీరు మిగిలిన 10 to 15 days ఫాలో అయినట్లయితే మంచి ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీని మీద ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఏదైనా మర్చిపోయినట్లయితే నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.